మీరు నెల్లూరు గంగాధర్ నెల్లూరు నుంచి కంటెస్ట్ చేస్తున్నారు రైట్? కన్ఫర్మ్ అయిపోయింది. గంగాధర్ నెల్లూరు నుంచి పోటీ చేస్తున్న వ్యక్తి ఆయన జనసేన తరపున. ఇప్పుడు ఈ అభివృద్ధి సంక్షేమ పథకాలు, తిరుపతి అభివృద్ధి, చిత్తూరు జిల్లా అభివృద్ధికి సంబంధించి మీ పాయింట్ ఏంటి? మీరు ఏం చెప్పాలనుకుంటున్నారు ప్రజలకి? ఇంతకు ముందు అడిగిన క్వశ్చన్ నేను దానికి వెళ్తూ మీకు సమాధానం ఇంకొకటి ఆయన అడిగింది అదే, పవన్ కళ్యాణ్ గారు వచ్చారు వెళ్ళారు ఏం చేయలేదన్న. ఏదైనా విద్యార్థులకు సంబంధించి ఒక నూతనమైన కోర్సును ప్రవేశపెట్టినప్పుడు దానికి సంబంధించినటువంటి పూర్వఫలాలన్నీ కూడా పరిశీలించిన తర్వాత ఆ కన్సర్న్డ్ డిపార్ట్మెంట్ ఏదైతే ఉందో మంచి చెడులు ఆలోచించేసి ఒకవేళ అది మంచిది విద్యార్థులు నష్టపరిచేదిగా ఉన్నప్పుడు దానికి సంబంధించినటువంటి ఆ పాలసీ మ్యాటర్లో అన్ని రాజకీయ పార్టీలు ఏదైతే ఉందో వాళ్ళందరూ కూడా విద్యార్థుల తరపున రిప్రజెంటేషన్ చేయాల్సిన అవసరం ఉంది. వాళ్ళకు న్యాయం చేయాల్సినటువంటి అవసరం కూడా ఉంది. తర్వాత ఇక్కడ డెవలప్మెంట్ అని వచ్చేసరికి స్థానికంగా ఏదైతే తిరుపతి ప్రజలు ఉన్నారో ప్రజలను దృష్టిలో పెట్టుకొని సంక్షేమ కార్యక్రమాల వైపు వెళ్ళాలి, కానీ స్వలాభం కోసం అయితే పథకాలు ప్రవేశపెట్టి ప్రజల్ని తప్పుదోవ పట్టించే విధంగా ఉండకూడదనేది మా అభిమతం. ప్రజల సంక్షేమమే ముఖ్యం. స్వార్థం అయితే ఎక్కడ కనపడకూడదు. ఇది కనుక చేస్తే స్థానికంగా సమస్యలు ఉండవు. ఓకే సార్. భాస్కర్ రెడ్డి గారు వైసీపీ తరఫున ఉన్నారు సార్. ఈ తిరుపతికి సంబంధించి ఈవెన్ వైసీపీ రిప్రజెంటేషన్ కూడా ఉంది. చిత్తూరు జిల్లా అభివృద్ధి క్రమంలో భాగంగా మీరు ఇక్కడి ప్రజలకు ఏం చెప్పాలనుకుంటున్నారు? మీరు ఎలా మిమ్మల్ని మీరు ప్రొజెక్ట్ చేసుకుంటారు? ముఖ్యంగా చిత్తూరు జిల్లాలోని ప్రజల్ని మొట్టమొదటిగా సోమరిపోతులు చేయకూడదు, ఉచిత పథకాలు ఇవ్వకూడదు. ఉచిత పథకాలు ఎవరికి ఇవ్వాలి? నిరుపేదలకు ఇవ్వాలి, కష్టాల్లో ఉండే వాళ్ళకి ఇవ్వాలి. ఉండండి అయ్యా, మీరు అడిగిన దానికి సమాధానం నేను చెప్తాను కదా, ఆగండి. నిరుపేదలకు ఇవ్వాలి, ఉచిత పథకాలు ఇవ్వాలి, ఎవరికి అర్హులు కలిగిన వాళ్ళకి ఇవ్వాలి, పార్టీ కార్యకర్తలకు కాదు. అర్థమైందా? గత 5 సంవత్సరాల్లో ఈరోజు గత 5 సంవత్సరాలుగా ఎన్టీఆర్ గృహకల్ప ఎవరికి ఇచ్చారు? తెలుగుదేశం పార్టీ కార్యకర్తలకి. సామాన్య జనాలకి సంక్షేమ పథకాలు ఎక్కడన్నా ప్రతి ఒక్క పంచాయతీలోకి వెళ్ళండి, 150 ఇండ్లు శాంక్షన్ అవుతే 150 ఇండ్లు తెలుగుదేశం కార్యకర్త. అది ఎలా అనుకుంటున్నారు? ఆ కార్యకర్త ఎన్రోల్ చేసుకుంటాడు కార్యకర్తగా. అది హైదరాబాద్ ఆఫీస్ లో ఎన్రోల్మెంట్ అయితే అది ప్రభుత్వానికి లింక్ ఉంటుంది. అతను మన కార్యకర్త అవుతేనే అతనికి ఆ సంక్షేమ పథకం లబ్ధిదారుడు అవుతాడు. అదొకటి. నాట్ అదే కాదు, పింఛన్ విషయంలో కావచ్చు, ఏ విషయంలో అయినా అటువంటి లేకుండా ప్రతి ఒక్కరికి నిరుపేద. లక్ష్మీనారాయణ చెప్పండి సార్. నా పేరు లక్ష్మీనారాయణ, నేను ఎస్వి స్టూడెంట్ను. ఒక ముఖ్య విషయం ఏంటంటే, ముఖ్యంగా యువకుల్లో శక్తి అని మన వివేకానంద స్వామి చెప్పారు. స్వామి వివేకానంద గారు ఏమని చెప్పారు? యువకులు శక్తి, వాళ్ళ బలమైన కండరాలు, వాళ్ళ శక్తి యుక్తులను ఉపయోగించుకోవాలి, కానీ వాళ్ళని సౌరపోతులు తయారు చేయకూడదు. నిరుద్యోగ భృతి కాదు కావాల్సింది, ఉద్యోగం కావాలి. వాడు ఆ వ్యక్తి తన కాళ్ళ మీద సొంతంగా నిలబడగలగాలి, వాళ్ళ కుటుంబాన్ని సమాజాన్ని ఆదరించే విధంగా తయారు కావాలి. కానీ రోజు 2000 3000 తీసుకొని ఇంట్లో పడుకొని గేదెలు కాసుకోమని కాదు సార్. ఇంకొక విషయం చెప్పమంటారా? మొన్నటి వరకు ఏం చేశారు తెలుసా? వాళ్ళ మండలంలో మాత్రమే వేలిముద్రలు వేయాలి, వాళ్ళ మండలంలో వాళ్ళదే చేయాలంటే రాజకీయ నాయకులు ఒక్కొక్కరు ఒక్కొక్క ప్రదేశంలో ఉండి గెలుస్తూ ఉంటారు. కానీ నిరుద్యోగ వ్యవస్థకు వచ్చేసరికి వాళ్ళని సోమరిపోతులు చేసే విధంగా ఇస్తున్నారు పథకాలు. కానీ వాళ్ళకు ఉద్యోగాలు కల్పించి డిఎస్సి అన్నారు, 40,000 పోస్టులు అన్నారు, 30 అన్నారు, 20 అన్నారు, 10 అన్నారు, 7 అన్నారు. ఎక్కడ వరకు డిఎస్సి అవ్వట్లేదు, నిరుద్యోగ భృతి అంటున్నారు, ఉద్యోగాల నియామకం గురించి చెప్పాలంటున్నారు. లాస్ట్ కంక్లూజన్ చేద్దాం సార్. లాస్ట్ పాయింట్ చెప్పండి మీరు, ఒక్కొక్క పాయింట్ అంతే. నేను గౌరవ పెద్దల వైసీపీ నాయకులు అన్న అడిగిన దానికి ప్రశ్న చెప్తాను. అన్న, నేను కూడా 2013 వరకు వైఎస్ఆర్ పార్టీ కార్యకర్తని, వైఎస్ఆర్ పార్టీ కోసం పనిచేసిన వ్యక్తిని. ఆ రోజు నేను ఒక బీసీ లోన్ పెట్టుకోవాలనేసి అప్లికేషన్ చేసుకున్నాను. నాకు బీసీ కార్పొరేషన్ ద్వారా నేను వైసీపీ కార్యకర్త అయినా నాకు 2 లక్షల రూపాయలు మంజూరు చేసినారు. ఇది వాస్తవం, నేను కూడా నిదర్శనం. మీరు ఈ రాష్ట్రంలో బడుగు బలహీన వర్గాలకి సంక్షేమ పథకాలు చేరవేస్తున్న పార్టీ తెలుగుదేశం పార్టీ. మీరు ఊరికనే ఏదేదో చెప్పుకుంటా అంటే అట్టన్నా
ఈయన స్పీచ్ కాదు ఈయనన్నా, ఇది వాస్తవం. నేనే నిదర్శనం. నేను మీకు తెలుసు 2013 వరకు నేను వైసీపీ కార్యకర్తనే. అందుకే అన్న చెప్పిందని చెప్తున్నాను. ఈ రోజు సామాన్య ప్రజలకి సంక్షేమ పథకాలు అందిస్తున్న పార్టీ తెలుగుదేశం పార్టీ. బీసీలకి, ఎస్సీలకి అనేక గతంలో 60 కోట్ల రూపాయలు ఉండే బడ్జెట్ ఈ రోజు 1000 కోట్ల రూపాయలు నిధులు వెచ్చించి ఈ రోజు ఒక దళిత సోదరుడు కూడా నేను కూడా కారులో పోవాలని ఇన్నోవా కార్లు ఇస్తున్న ఘనత చంద్రబాబు గారిది. ఇన్నోవా కార్లలో పోవాలనేసి సంకల్పం పెట్టిన నాయకుడు చంద్రబాబు నాయుడు. చెప్తాను కాదు స్టేట్ గవర్నమెంట్ ఎస్సీ కార్పొరేషన్ నిధులతో ఇస్తాను. ఎస్సీ కార్పొరేషన్ ద్వారా స్టాండ్ ఆఫీసే కాదు, ఎస్సీ కార్పొరేషన్ ద్వారా దాదాపు 2000 కోట్ల రూపాయలు ఈ రాష్ట్రంలో ప్రతి దళిత సోదరులకు ఇస్తున్నాం. బీసీ కార్పొరేషన్ ద్వారా ప్రతి బీసీ సోదరులకు ఇస్తున్నాం లోన్లు. యుగంధర్ రెడ్డి గారు చెప్పండి. యుగంధర్ రెడ్డి గారు లాస్ట్ కంక్లూజన్ లోకి రండి. ఎప్పుడు కూడా ఇంకా 15 రోజులే ఉన్నాయి ఎలక్షన్స్ కి, కంక్లూడ్ చేయండి. ఆయన చెప్పండి. మాట్లాడండి యుగంధర్ రెడ్డి గారు మాట్లాడండి. విద్య ఎప్పుడు కూడా దేశం అభివృద్ధి చెందటం అంటే అద్దాల మేడలు రంగులు గోడలు కాదు. ఒక వ్యక్తి నైతిక అభివృద్ధి చెందితేనే దేశం అభివృద్ధి చెందినట్లు అని డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు చెప్పారు. విద్య ఎప్పుడు కూడా విజ్ఞానాన్ని పెంపొందించేదిగా ఉండాలి. విద్య ఎప్పుడు కూడా విజ్ఞానాన్ని పెంపొందింపజేసి తన కాళ్ళ మీద తాను నిలబడగలిగేటట్టు చేసేదే నిజమైన విద్య. గనుక వారికి ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చి గందరగోళపు స్థితి కల్పించకుండా ఉపాధిని కల్పించే దిశగా ప్రభుత్వాలు ఏర్పాటయ్యేటువంటి కొత్త ప్రభుత్వాలు కనుక నిర్ణయాలు తీసుకోగలిగితే ఈ రాష్ట్రంలో ఎక్కడ కూడా నిరుద్యోగులు నన్ను అడిగితే విద్యా వ్యవస్థలో మార్పులు రావాలి. విద్యా వ్యవస్థలోనే కాకుండా నిరుద్యోగులకి ఈ నిరుద్యోగ భృతి కన్నా వాళ్ళకి 50,000, 30,000, 40,000 జీతాలు కాకపోయినా వాళ్ళ కాళ్ళ మీద నిలబడేటట్టు ఒక 5,000 నుంచి 10,000 ఉపాధి కల్పించే రకాల ప్రైవేట్ ఉద్యోగాలు మీరు ఇచ్చిన హామీ కూడా మీరు కూడా మేనిఫెస్టోలో పెడుతున్నారా? ఏమిచ్చాము? ప్రతి ఒక్క పంచాయతీలో 50 ఇండ్లకి ఒక వాలంటీర్ని పెడతా అన్నాం. అతనికి 5,000 ఇస్తా అన్నాం. అతను సోమరిపోతుని చేయదలుచుకోలేదు. ఎందుకంటే ప్రభుత్వ పథకాలు ప్రతి ఒక్క నిరుపేదకు చేరాలి. ఎందుకంటే గత 5 సంవత్సరాలుగా టీడీపీ కార్యకర్తలకే చేరిన పథకాలు రాష్ట్రంలో ఉన్న 5,30,00,000 మంది జనాలలో సుమారు 3,50,00,000 మంది నిరుపేదలు ఉన్నారు. అటువంటి వాళ్ళకి దక్కాలంటే ప్రతి ఒక్క పంచాయతీల్లో ఒక సుమారు 50 మంది విద్యా వాలంటీర్లు ఏర్పడినారంటే వాళ్ళకందరికి 50 ఇళ్ళకి ఒక గ్రూప్ గా తయారు చేసుకుంటారు. అటువంటి వ్యవస్థ వచ్చినప్పుడు అంటే వాళ్ళు ఎందుకు నిరుద్యోగ భృతిని ఆశిస్తారు? వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడి ఒక 5,000 జగన్మోహన్ రెడ్డి గారి దగ్గర సాక్షాత్తు